వైఎస్ఆర్సీపీలో ముసలం బగ్గుమంటోంది. పార్టీలో అంటే జిల్లాల్లో లేదంటే నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న ఇన్ఛార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలకి, కార్యకర్తలకి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది. అలాంటిది నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గంలో బయటపడింది. ఇప్పటికే అక్కడ ఉన్న రవిచంద్రారెడ్డి వైసీపీలో మొన్నటి వరకు పనిచేసిన రవిచంద్రారెడ్డి ఎప్పుడైతే రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిపోయారో మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం ఒక్కసారిగా వైసీపీ నాయకుల్ని షాక్‌కు గురి చేసేలా చేసింది. ప్రధానంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మీద ఒక భారీ ఆరోపణ. అక్కడ మండలాధ్యక్ష పదవి, వైసీపీ మండలాధ్యక్ష పదవి ఆయన 50 లక్షలకు అమ్ముకున్నారు అంటూ తుమ్మలపెంట సముద్ర తీరం వద్ద వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మత్స్యకార నాయకులు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్నారట. ఆయన మీద కీలక ఆరోపణలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి నాయకత్వంలో పని చేయకూడదు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారట. వీళ్ళందరూ జగన్ని కలిసి రామిరెడ్డిపై ఫిర్యాదు చేయాలి అని కూడా ఒక తీర్మానం చేసుకున్నారట ఈ సమావేశంలో. ఎందుకంటే పార్టీ నేతలకు ఈ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అనే విషయాన్ని కూడా జగన్ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారట. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఇంకా కాస్తంత బలం ఉంది అనేది. కాకపోతే ఇలాంటి వివాదాలు, ఇలాంటి చిన్న చిన్న గొడవలు అంటే చిలికి గాలి వల్ల మారితే రేపొద్దున అవే పెద్దవి అవుతాయి. ఇంకా భవిష్యత్తులో అక్కడ పార్టీని ఎదగనీయకుండా చేస్తాయి. కార్యకర్తల మధ్య చీలిక అనేది స్టార్ట్ అయ్యిందంటే అక్కడ ఉన్న నాయకులకి, ఇన్ఛార్జికి, కార్యకర్తలు ఏ పార్టీకైనా బలం. అలాంటి కార్యకర్తల నుంచి వ్యతిరేకత వచ్చిందంటే అది ఒక పెను ప్రమాదానికి, పెను విధ్వంసానికి సంకేతం. మరి దాని నుంచి ఎలా బయటపడతారు? జగన్ వచ్చిన తర్వాత దాని మీద చర్చ నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.